హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇన్ని రోజులు వీడియో చేయలేదు, దాదాపు 2 మంత్స్ కావస్తుంది. ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు కాబట్టి చేయలేదు. ఇంకా మానేద్దాం అనుకున్నా, కాకపోతే ఎక్కడో చిన్న ఆశ చూద్దామని అంతే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ వీడియో కూడా ఈ రోజుది కాదనమాట, ఎప్పుడో తీసింది వంటది ఉంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక 1/2 కేజీ క్యాబేజ్ అయితే తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది లేతగా ఉంటే కనుక ఇంకా మనం వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఇందులోకి అయితే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. క్యాబేజీకైనా కాలీఫ్లవర్కైనా కొంచెం ఇలాంటి మసాలా వేస్తే బాగుంటుంది. ఒక ఇలాచీ, ఒక లవంగం, అలాగే 1 ఇంచు పట్ట ముక్క వేసుకొని అవి చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకోవాలి. ఇక నేను ఉల్లిగడ్డ అయితే వేయను, ఈ క్యాబేజీ ఉల్లిపాయలాగా ఉంటుంది కదా, కాబట్టి ఉల్లిగడ్డ వేయను. ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపి ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి. ఇందులోకి అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న కచ్చాపక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికోసం అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అయితే నానబెట్టి ఉంచాను. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసినాక ఇలా బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా మనం క్యాబేజీ కొనేటప్పుడు చూసి తీసుకోవాలి. కొంచెం ముదిరింది అలా ఉంటే కనుక ముందే ఉడకబెట్టి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అయితే. లేతదైతే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇంకా మామూలుగా నేను 2 పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం కారం కూడా వేస్తాను. అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులోకి అయితే 2 మీడియం సైజు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేస్తే పులుపు అనేది వస్తుంది కదా. 1 టేబుల్ స్పూన్ నిండా కారం అయితే తీసుకున్నాను. క్యాబేజీ మామూలుగా పావు కాదండి, కొంచెం ఎక్కువే ఉంది ఇది, కాబట్టి కారం కూడా 1 టేబుల్ స్పూన్ నిండా అయితే తీసుకున్నాను. టమాటా వేసాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం. క్యాబేజీలోకి ఎప్పుడైనా సరే పెసరపప్పు అయినా లేదా కొంచెం శనగపప్పు అయినా వేసి వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. చపాతీకైనా రైస్కైనా కానీ చివర్లో కొంచెం ఇట్లా కొత్తిమీర వేసుకొని ఇంకా దగ్గరికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు కొంచెం రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే ఇంకా రైస్లోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది. నేనైతే ఏ కూరలోకైనా కొంచెం వాటర్ అనేది వేసి ఉడికించుకుంటాను. మామూలుగా ఇక్కడ క్యాబేజీ అయితే లేతగానే ఉంది, కానీ వాటర్ వేసి ఉడికించాలనేది నా ఇదనమాట. ప్రతి దాంట్లో కూడా వాటర్ అనేది వేస్తాను, బెండకాయ ఫ్రైలో తప్ప. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంకా దగ్గరికి ఇలా ఫ్రై చేసుకోవటమే దీన్ని. ఈ కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా.